బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులపై కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి స్పందించారు. లిక్కర్ దందా చేసింది మీరు, అక్రమంగా కోట్లు సంపాదించింది మీరు. దాన్ని వదిలేసి కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీలపై విమర్శలు చేయటం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటి అని నిలదీశారు. తప్పు చేయకపోతే ఫోన్లు ఎందుకు పగలగొట్టారన్నారు. చేసిన తప్పులు అన్నీ చేసి మీ తప్పులపై నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి ముడిపెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం పెట్టలేదని, అవి ఎప్పటి నుంచో ఉన్నాయన్నారు. ఈడీ నోటీసులతో బీజేపీకి ఏం సంబంధమని నిలదీశారాయన. చట్టం ముందు అందరూ సమానమే అని, దర్యాప్తు సంస్థల విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ యొక్క ఈడీ కానీ సిబిఐ విషయంలో కానీ మేము ఎక్కడ జోక్యం చేసుకోము. జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. చట్టం తన పని తాను చేసుకుంటుంది. మేము న్యాయ వ్యవస్థ ఉంటుంది అన్నిటికంటే మించి. మేము మనవి చేస్తా ఉన్నాను, మేమెవరం కూడా ఎవరిని లిక్కర్ వ్యాపారాన్ని చేయమని చెప్పాలి. సిబిఐ చెప్పింది ఆమె చేయమని, అక్రమంగా దోపిడీ చేయమని చెప్పిందా? అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో కలిసి మాకేం సంబంధం? కాబట్టి మరొకసారి తెలంగాణ సమాజాన్ని మనవిస్తున్నాం. ఈ యొక్క అవినీతి కుంభకోణానికి తెలంగాణ సమాజానికి ముడిపెట్టి ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. తెలంగాణ సమాజం ఈరోజు ఖచ్చితంగా అది సొంత బిడ్డ అయినా సరే, సొంత కొడుకు అయినా సరే, ఇంట్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే